వెల్కమ్ టు యోయో టీవీ. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఖాతా తెరవలేదు. దీంతో రాష్ట్రంలో ఆ పార్టీ కథ ముగిసిందని అంటున్నారు. ఇదే నేపథ్యంలో గులాబీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు పార్టీలో ఉంటే తమకు భవిష్యత్తు ఉండదని భావిస్తున్నారు. అందుకే కాంగ్రెస్ బీఆర్ఎస్లో చేరేందుకు సంప్రదింపులు జరుపుతున్నారు. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. 22 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 39 స్థానాలు గెలుచుకుంది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. దీంతో బీఆర్ఎస్ బలం 38కి తగ్గింది. ఇందులో 3 కాంగ్రెస్లో చేరారు. ప్రస్తుతం బీఆర్ఎస్ 35 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో 22 మంది పార్టీ మారి అధికార పక్షంలో విలీనమయ్యే అవకాశం ఉంది. బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ విలీనం చేస్తే ఫిరాయింపుల చట్టం వర్తించదు. అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అసెంబ్లీలో బీఆర్ఎస్ కు ఉన్న ఎమ్మెల్యేల్లో 2/3 వంతు మంది అంటే దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారితే ఫిరాయింపుల చట్టం వర్తించదని నిపుణులు చెబుతున్నారు. పార్టీ మారేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వీళ్ళంతా అసెంబ్లీ స్పీకర్కు లేఖ ఇస్తే ఆ గ్రూపును అసలైన బీఆర్ఎస్ ఎల్పీగా గుర్తిస్తారని చెబుతున్నారు. బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్లో విలీనం చేసే అధికారం సభాపతికి ఉంటుందని చెబుతున్నారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు టీడీఎల్పీని బీఆర్ఎస్లో విలీనం చేశారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం 22 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. 3 ఇప్పటికే పార్టీ మారారు కూడా. మరో ఎమ్మెల్యే పార్టీ మారేందుకు సిద్ధమైతే ఫిరాయింపు చట్టం వర్తించదని చెబుతున్నారు. పార్టీ మారి ఎమ్మెల్యేలు తమను వేరే వర్గంగా గుర్తించి అసలైన బీఆర్ఎస్ ఎల్పీగా గుర్తించాలని స్పీకర్ను కోరే అవకాశం ఉంది. ఇదే జరిగితే రానున్న రోజుల్లో బీఆర్ఎస్ అడ్రస్ లేకుండా పోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.